బుల్ మార్కెట్ లో చాలా మంది రిచ్ అవ్వరు. ఇది మీరు వినేది నిజమే. బుల్ మార్కెట్ వస్తే ఎవ్వరు రిచ్ అవ్వరు. చాలా మంది అనుకుంటారు బుల్ మార్కెట్ వస్తే ఫాస్ట్ గా గెయిన్స్ వస్తే నేను ఈజీగా మేకింగ్ చేయొచ్చని. కానీ రియాలిటీ చెప్పాలంటే మీరు బుల్ మార్కెట్ లో అస్సలు రిచ్ అవ్వరు. ఎందుకంటే చాలా మందికి సర్వైవ్ అవ్వడం తెలియదు. సో ఈ రోజు ఈ వీడియోలో నేను రిటర్న్స్ గురించి మాట్లాడాను. బుల్ మార్కెట్ వచ్చినా కానీ మీరు ఎలా సర్వైవ్ అవ్వాలి, సర్వైవ్ గురించి మాట్లాడతాను. సో బుల్ మార్కెట్ వచ్చినప్పుడు లేదా బుల్ మార్కెట్ లో మీరు ఉన్నా కూడా ఎలాంటి వే ఆఫ్ అప్రోచింగ్ తో వెళ్తే బాగుంటుంది అనేది మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఛానల్ కొత్త వస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బుల్ మార్కెట్ లో రిచ్ అవ్వలేరు అని నేను ఇందాక చెప్పాను. ఎందుకు తెలుసా? రియల్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ బుల్ మార్కెట్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. అందరికి ఉండే పర్సన్ మోస్ట్ పీపుల్ ఏమనుకుంటారు, బుల్ మార్కెట్ అంటే ఫాస్ట్ మనీ, ఈజీ మనీ, ఫాస్ట్ రిటర్న్స్ వస్తుంది, ఆ తర్వాత రిస్క్ తక్కువ ఉంటుంది, ఇదే అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ ఏదైతే ఫాస్ట్ మనీ వస్తుందనేది ఉంటుంది కదా, అక్కడ ఓవర్ ట్రేడింగ్ చేస్తాం, ఇష్టం వచ్చినట్టు క్యాపిటల్ గెయిన్ చేసుకుంటాము, ఏదైతే పొజిషన్స్ ఉన్నాయో వాటిని ఇంక్రీజ్ చేస్తాము, లిమిట్స్ అనేది ఉండదు ఎందుకంటే ఫాస్ట్గా ఉంది మార్కెట్. ఇదొక వ్యూ. అయితే రిస్క్ డిసిప్లిన్, అసలు రిస్క్ ఎంత ఉంటుంది, రిస్క్ ఎంత మేనేజ్ చేయాలని కూడా తెలియదు. డిసిప్లిన్గా ఉండరు, రిస్క్ అనేది డిసిప్లిన్గా మెయింటైన్ చేయరు. అండ్ ఈ తర్వాతనే మిస్టేక్స్ ఎక్కువగా చేస్తాము, ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారు, మిస్టేక్స్ ఎక్కువ చేస్తారు. సో రియాలిటీ చెప్పాలంటే 2021 బుల్ మార్కెట్లోనే 2x 3x చాలామంది చేసిన తర్వాత నెక్స్ట్ 6 monthsలోనే టోటల్ సైలెంట్లీ ప్రాఫిట్స్ ఏదైతే ఉన్నాయో జీరో అయిపోయారు. అండ్ 2021 మార్కెట్లో బుల్ మార్కెట్లో మేకింగ్ చేసిన వాళ్ళు కూడా ఆ తర్వాత మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. సో ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి, ప్రైస్ కాదు. సో మనం మేకింగ్ చేసిన తర్వాత ఏమైంది, ఎండ్ ఆఫ్ ది డే వాటి నుంచి ఏవైతే ఫండ్స్ ఉన్నాయో వాటిని మనం సర్వైవ్ చేసుకోలేదు, మనం మిస్టేక్ చేసే పోగొట్టుకున్నాం అనేది చాలా మందికి ఉన్న అజంప్షనే. చాలా మంది చేశారు కూడా ఈ విధంగానే. సో ఇక్కడ మీరు క్లియర్ అర్థం చేసుకోండి, బుల్ మార్కెట్లో సైలెంట్గా మిస్టేక్ చేస్తాం. సో మిస్టేక్ చేసినా కానీ నెక్స్ట్ మనకి రిస్క్ ఏదైతే ఉందో సో మేనేజ్ చేసుకుంటా, అప్పుడు ఏదైతే మన మైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఏదైతే ఉంటాయో మిస్టేక్స్ చాలా జరుగుతుంటాయి. సో ఈ టైంలోనే బుల్ మార్కెట్లో సైలెంట్లీ మిస్టేక్స్ అనేది సైలెంట్గా కిల్ చేస్తే మన టోటల్ ఏదైతే ప్రాఫిట్స్ని, క్యాపిటల్ని కూడా. సో ఇక్కడ చాలా మిస్టేక్ చేస్తుంటాం బుల్ మార్కెట్లో, ఇదే రియల్ ప్రాబ్లం. సో రిటర్న్స్ కన్నా సర్వైవల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, నేను ఈ వీడియో స్టార్టింగ్ నుంచి మెన్షన్ చేసేదే సర్వైవ్. సో సర్వైవ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్లీ ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని మీరు కూడా అడుక్కోవచ్చు ఈ క్వశ్చన్. ఫస్ట్ మార్కెట్లో 50% ప్రాఫిట్ మేకింగ్ చేశారు, 50% మేకింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ 100% లాస్ అయ్యారు. సో నెట్ ప్రాఫిట్ ఎంత ఉంటుంది, జీరో ఉంటుంది, నెట్ ప్రాఫిట్ కూడా జీరో ఉంటుంది. సో ఇన్ దట్ కేస్ ఇక్కడ రియల్ అనాలజీతో ఒకటి అర్థం చేసుకోండి. ఫస్ట్లీ రిటర్న్స్ పోతాయి, రిటర్న్స్ అనేది వన్స్ లాస్ అయ్యారు, ఆ తర్వాత ఏమవుతుంది, రిటర్న్స్ పోయిన తర్వాత క్యాపిటల్ ఏదైతే ఉందో క్యాపిటల్ కూడా లాస్ అవుతారు. క్యాపిటల్ లాస్ అవుతుంది ఏమవుతుంది, మీరు స్పెండ్ చేసిన టైం ఏదైతే ఉందో అది కూడా లాస్ అవుతుంది. సో టైం లాస్ అవ్వగానే ఏమవుతుంది, టోటల్ ఏదైతే ఉందో కాంపౌండింగ్ ఏదైతే ఉందో టోటల్గా లాస్ అవుతారు. సో మీరు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి సర్వైవల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది. ఇక్కడ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ విత్ అనాలజీ చూసుకున్నట్టయితే ఫస్ట్లీ క్రికెట్ గురించి మాట్లాడుకుందాం. క్రికెట్లో మీరు చాలా బాగా స్కోర్ చేసిన తర్వాత అవుట్ అయితే మీ స్కోర్ బాగుందని నెక్స్ట్ కంటిన్యూషన్ చేసి నాట్అవుట్గా ఇచ్చేసి నెక్స్ట్ గేమ్ కంటిన్యూ చేయనివ్వరు కదా. సేమ్ కూడా మార్కెట్స్ అలానే ఉంటవి. సో మీరు ఎంత ప్రాఫిట్ చేసినా కానీ వాటి నుంచి సర్వైవ్ అవ్వలేకపోతే మీరు కూడా అవుట్ అవ్వాల్సిందే. సింపుల్గా మార్కెట్లో ఎప్పుడైతే సర్వైవ్ బేస్లో ఉంటామో సో డే టు డే అనేది కాంపౌండింగ్, ఇయర్ బై డికేట్లో లాంగ్ టర్మ్గా కాంపౌండింగ్ అనేది మనకి కనబడుతుంది. సో మీరు ఫాస్ట్ మనీ గురించి ఆలోచించేటప్పుడు ఫాస్ట్ మనీ మేకింగ్ చేసినా కానీ సో లాంగ్ టర్మ్కి అవి ఉండవు. క్లియర్గా మీరు ఒక వ్యూలో పెట్టుకోండి అండ్ సర్వైవల్ గురించి ఆలోచించండి. సర్వైవ్ అయితేనే మాత్రం నెక్స్ట్ ఆపర్చునిటీ మనకు ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి మీరందరూ. బుల్ మార్కెట్లో డేంజర్ ఫియర్ కాదు, బుల్ మార్కెట్లో డేంజర్ కాన్ఫిడెంట్. ఈ కాన్ఫిడెంట్ ఎలా ఉంటుందంటే పొజిషన్ ఇంక్రీజ్ చేయడం, ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉన్నా కానీ నెక్స్ట్ పొజిషన్ ఇంక్రీజ్ చేయడం, ఆ తర్వాత రిస్క్ని ఇగ్నోర్ చేయడం, రిస్క్ని అసలు పట్టించుకోరు చాలా మెంబర్స్ అయితే, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఇక్కడ రిస్క్ ఇగ్నోర్ చేస్తారు, పొజిషన్ ఇంక్రీజ్ చేస్తారు అండ్ లీవరేజ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా పెడతారు, బుల్ మార్కెటే కదా అని. సో ఇక్కడ ఫస్ట్లీ ఇనీషియల్గా ప్రాఫిట్స్ వస్తాయి, ఆ తర్వాత ఏమవుతుంది, డిసిప్లిన్ పోతుంది. సో ఇక్కడ రియల్గా మీరు అర్థం చేసుకోండి, ఫస్ట్లీ మీరు ఒక స్మాల్ క్యాపిటల్తో స్టార్ట్ చేశారు,
ఆ తర్వాత ఫ్యూ విన్స్ వచ్చినాయి, స్మాల్ క్యాపిటల్కి ఫ్యూ విన్స్ వచ్చినవి. ఆ తర్వాత నెక్స్ట్ మన మైండ్లో ఏమవుతుందంటే ఇది చాలా సింపుల్, నేను ఫిగర్ అవుట్ చేసుకోగలుగుతాను ఏం జరిగినా అవుతుంది. సో ఒక చిన్న బ్యాడ్ మూవ్ చేస్తారు, బ్యాడ్ మూవ్ చేయగానే ఏమవుతుంది, టోటల్ వైప్ అవుట్ అయిపోతారు. సో ఇక్కడ ఏమవుతుంది మనకి, సో స్టార్టింగ్ డిసిప్లిన్ పెట్టుకుంటాం, స్టార్ట్ చేయగానే డిసిప్లిన్ పెట్టుకుంటాం. ఆ తర్వాత ఫ్యూ గ్రీన్స్ కనబడతాయి, ఫ్యూ ప్రాఫిట్స్ కనబడతాయి. ఆ తర్వాత మనకి సింపుల్ అనిపిస్తుంది, చాలా సింపుల్, ఎంత సింపుల్గా వచ్చేసింది ఇది అనిపిస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, ఒక చిన్న బ్యాడ్ మూవ్ చేస్తారు. ఆ బ్యాడ్ మూవ్ చేయగానే డిసిప్లిన్ అనేది పట్టించుకోము, ఎందుకంటే మనం ఫ్యూ విన్స్ రాగానే డిసిప్లిన్ అసలు పక్క పెట్టేస్తాం. సో ఏం జరుగుతుంది ఇక్కడ, డిసిప్లిన్ పోతుంది, ఆ తర్వాత బ్యాడ్ మూవ్ చేస్తాము, తర్వాత వైప్ అవుట్ అయిపోతుంది. సో సింపుల్గా అర్థం చేసుకోండి మీరు, బుల్ మార్కెట్ డిసిప్లిన్ కనుక బ్రేక్ అవుతే సర్వైవల్ కూడా బ్రేక్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక 3 కామన్ మిస్టేక్స్ చెప్తాను, రియల్గా అందరం చేసిన మిస్టేక్స్ ఇవి, నేను కూడా చేశాను, ఒక టైంలో మీరు కూడా చేశారు. అండ్ ఇక్కడ తెలియకనే చాలా మంది డై అవుతారు అండ్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వడం చూసాము. సో ఫస్ట్లీ దాంట్లో ఓవర్ లెవరేజ్ చేసుకుంటారు, ఇదొకటి. ఆ తర్వాత ప్రాఫిట్ వచ్చిన దాన్ని ఆ ప్రాఫిట్ని క్యాపిటల్గా యూజ్ చేసుకొని రిస్క్గా మనం చేస్తుంటారు. చాలా మంది చేస్తుంటారు, ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందా, ఈ ప్రాఫిట్ని తీసుకొచ్చి ఇంకో ట్రేడ్, ఇది రిస్క్ తీసుకుంటారు, ప్రాఫిట్స్ని ఒక రిస్క్ ట్రేడ్గా యూజ్ చేసుకుంటారు. ఇక్కడ ఏదైతే మన దగ్గర క్యాపిటల్ ఉంటుందో ఆ క్యాపిటల్ ఏదైతే ఉందో ఒకసారి డివైడ్గా చేయరు. సో ఇక్కడ మనకి ఎంట్రీ దొరికిందా, ఇక్కడే టోటల్గా ఆ ట్రేడ్లో మొత్తం ఆల్ ఇన్ అయిపోతారు. సో ఇలా కూడా చేస్తారు. సో ఈ 3 మిస్టేక్స్, ఒకటి ఓవర్ లివరేజ్, ఆ తర్వాత ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత దాన్ని మనం రిస్క్గా వాడుకొని క్యాపిటల్గా వాడుకొని చేస్తూ ఉంటారు చాలా మెంబర్స్. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ట్రేడ్ని అన్ని ఏదైతే అమౌంట్ ఉందో టోటల్ ఒక ట్రేడ్లో యూజ్ చేయడం. సో ఇక్కడ ఇలా చేయడం వల్ల ఒకటి రియల్గా మనం అర్థం చేసుకున్నట్టయితే ఫస్ట్ ఏమవుతుంది, బుల్ మార్కెట్లో లాసెస్ రేర్గా అనిపించినప్పుడే అందుకే డేంజరస్ అనిపిస్తుంది. ఎందుకు లాసెస్ డేంజరస్ ఎందుకు అంటున్నా అంటే, ఫస్ట్ బుల్ మార్కెట్లో లాసెస్ తక్కువ కనిపిస్తాయి, ఎందుకంటే అన్ని గ్రీన్సే కదా. సో ఫాస్ట్గా పుష్ అవుతుంది, ఫాస్ట్గా గ్రోత్ వస్తుంది. సో ఫాస్ట్గా జరగడం వల్ల ఏమవుతుంది, మనం మిగతా ఏదైతే డిసిప్లిన్ పెట్టుకున్న థింగ్స్ లేదా మనకి కొన్ని టర్మ్స్ అండ్ రూల్స్ కూడా వాటిని పాటించాం, ఇష్టం ఉన్నట్లు చేస్తాం కాబట్టి లాసెస్ తక్కువ అనిపిస్తాయి. సో అప్పుడే డేంజర్ అనిపిస్తుంది. సో ఫస్ట్ ఏమవుతుంది, ఒక దాంట్లో ప్రాఫిట్, ఇంకో దాంట్లో లాస్. ఈ లాస్ వచ్చిన తర్వాత మనం రికవర్ చేద్దామని ఇంకోటి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మార్కెట్ ఇలా చేసే వాళ్ళని డిసగ్రీ చేస్తుంది. సో ఈ టైంలోనే బుల్ మార్కెట్లో ఫర్గివ్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. రియాలిటీగా సర్వైవల్ థింకింగ్ ఎలా ఉంటుంది, సో యాక్చువల్గా సర్వైవల్ థింకింగ్ ఉంటే ఏం జరుగుతుంది, ఫస్ట్లీ సర్వైవల్ అంటే చాలా మంది భయపడతారు. సర్వైవల్ అంటే భయం కాదు, సర్వైవల్ అంటే మనం ఎలా ఆలోచించాలంటే ఫస్ట్లీ ప్రాఫిట్ ఏదైతే ఉందో, పొజిషన్ సైజ్ అయినా ప్రాఫిట్ అయినా ఎక్కడ వరకు అనేది ఒక లిమిట్ పెట్టుకోండి. సో ఆ తర్వాత మీరు ఒక ట్రేడ్ తీసుకున్నారు, దాంట్లో రిస్క్ ఎంత వరకు, రిస్క్ పెర్ లిమిట్ అనేది కూడా పెట్టుకోండి. నా రిస్క్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు లిమిట్ అని పెట్టుకోండి. ఆ తర్వాత క్యాష్ రిజర్వ్స్ని మెయింటైన్ చేయండి, వీలైనంత వరకు క్యాష్ రిజర్వ్స్ని మెయింటైన్ చేయండి. ఇది ఎందుకో మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత అప్పుడప్పుడు మార్కెట్ ఎంత మనల్ని ట్రేడ్ చేయమని ఇన్వైట్ చేసినా కానీ అప్పుడప్పుడు ట్రేడ్ చేయకపోవడం కూడా ఒక బెస్ట్ డిసిషన్ అని గుర్తుపెట్టుకోండి. సో రియాలిటీగా మిమ్మల్ని మీరు లేదా మీ మైండ్లో వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే, నేను ఎంతవరకు మేకింగ్ చేస్తానని కాదు, వర్స్ట్ కేసులో కూడా నేను సర్వైవ్ అవుతానా, ఎంతవరకు నేను కంట్రోల్ చేసుకోగలుగుతాను వర్స్ట్ కేసులో అనేది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఏదైతే సర్వైవల్ ఏదైతే ఉందో స్లోగా కనిపిస్తుంది కూడా. సో బట్ ఇదే వర్క్ అవుతుంది. సర్వైవల్ గురించి మాట్లాడుతున్నాం కదా, సర్వైవల్ గురించి మాట్లాడినప్పుడు సీరియస్గా సర్వైవల్లో ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలా ఆలోచిస్తారో ఒక బేసిక్ పర్సన్ మనం మెయింటైన్ చేయాలి. ఫస్ట్లీ సీరియస్ పీపుల్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఇన్స్టిట్యూషన్స్ ఎలా బిహేవ్ చేస్తారో, ఎలా థింక్ చేస్తారో తెలుసా. ఫస్ట్లీ వాళ్ళు వేసుకునే క్వశ్చన్, హౌ టు డూ నాట్ బ్లో అప్ అండ్ హౌ టు స్టే ఇన్ ద గేమ్. సో ఎంతవరకు ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు, బ్లో అవ్వకుండా ఎలా ఉండాలనేది వాళ్ళ క్వశ్చన్ వాళ్ళు వేసుకుంటారు. అండ్ ఇంకా డౌన్ సైడ్లో కూడా ఎంతవరకు లిమిట్ చేసుకోవాలి, డౌన్ వచ్చిన వరకు మనం టోటల్గా జీరో కాకుండా ఎలా లిమిట్ చేసుకోవాలి అని వాళ్ళ క్వశ్చన్స్ వాళ్ళు వేసుకుంటారు. సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఆలోచించేది రిటర్న్స్ అనేది సెకండరీ, ఫస్ట్ సర్వైవల్ అనేది ఇంపార్టెంట్ వాళ్ళ మైండ్లో ఉండేది. ఇక్కడ రియాలిటీ చెక్లో పెట్టుకున్నట్టయితే ఫస్ట్లీ మనం బిగ్ మనీ ఏదైతే ఉందో, లైక్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, మిగతా వాళ్ళు బిగ్ మనీ, వాళ్ళు ఒక ఇయర్ అనేది
ఒక ఇయర్ అనేది వాళ్ళకి వర్స్ట్ ఇయర్ అయినా కానీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు డెఫినెట్గా డామినేట్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఇయర్ వాళ్ళు డామినేట్ చేస్తారు. అందుకనే మళ్ళీ చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ వాళ్ళు డామినేట్ చేస్తారు ఒక ఇయర్ పోయినా కానీ. అదే రీటైలర్ ఎవరైతే ఉన్నారో, మనమైనా లేదా ఇక్కడ వీడియో చూసిన రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే, ఒక మంత్ పోయిందనుకోండి టోటల్గా ఎగ్జిట్ అయిపోతారు, మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు. మళ్ళీ ఇక్కడ క్లియర్గా జరిగే థింగ్ ఏదైతే ఉందో, మీరు ఏదైనా లోన్ లేదా ఎక్కడైనా మనీ డెబ్ కోసం తీసుకొచ్చి మళ్ళీ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. సో ఇలా చేయకండి. అందుకని నేను వీడియో స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, సర్వైవ్ అవ్వండి. ఒకసారి మంత్ పోయిందనుకోండి మనం ఎగ్జిట్ అయిపోతాం. ఆ తర్వాత మళ్ళీ మిస్టేక్ చేసుకోవచ్చు, మళ్ళీ మనీ పట్టుకొని వచ్చి మళ్ళీ మార్కెట్లోకి ఎంటర్ అవుతాం. బట్ ఇక్కడ మనీ వస్తుంది, మనీ వెళ్తుంది, కానీ మీరు ఎప్పుడు ఇంప్రూవ్ అవుతున్నారు, మీ స్కిల్ ఎక్కడ గ్రో చేసుకుంటున్నారు, మీ అండర్స్టాండింగ్ చేంజ్ అవుతుంది అప్పటికిప్పటికి. ఫస్ట్ వచ్చింది పోయింది, మళ్ళీ వస్తారు మళ్ళీ పోతారు. ఈ గ్యాప్లో మీరు నేర్చుకోవాల్సిన అండర్స్టాండింగ్ థింగ్స్ అనేది నేర్చుకున్నారా లేదా, మీ క్వశ్చన్స్ మీరు వేసుకోండి. సో అందుకనే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతున్నాయో వాళ్ళు లాంగ్ గేమ్ అనేది ప్లే చేస్తారు, ఇది ఇంపార్టెంట్. అందుకనే మీరు కూడా మిమ్మల్ని క్వశ్చన్ వేసుకోండి, సీరియస్ పీపుల్ ఎలా థింక్ చేస్తున్నారు. మీరు సీరియస్ పీపుల్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఏదైతే మీ దగ్గర ఉన్న క్యాపిటల్ ఉందో దాన్ని ప్రొటెక్షన్ వేలో మీరు తీసుకుంటున్నారా, సెక్యూరిటీ మెజర్మెంట్స్ అనేది అర్థం చేసుకొని ఫాలో అవ్వండి. ఫైనల్లీ బుల్ మార్కెట్లో రిటర్న్స్ ఈజీ అనిపిస్తాయి, రిటర్న్స్ ఈజీగా వస్తాయి. కానీ బుల్ మార్కెట్లో సర్వైవల్ ఎవరు అవుతారో, సర్వైవల్ గురించి ఎవరు నేర్చుకుంటారో అదే రియాలిటీ స్కిల్. సర్వైవల్ గురించి నేర్చుకోవడమే రియాలిటీ స్కిల్. సో ఒక సమ్మరీ లైన్లో చెప్పాలంటే, రిటర్న్స్ అనేది మనకి స్మార్ట్గా ఉన్నాం, స్మార్ట్గా నేర్చుకున్నాం, స్మార్ట్ థింగ్స్ అనిపిస్తుంది రిటర్న్స్ వచ్చేవి. బట్ రియాలిటీగా సర్వైవల్ అనేది రిచ్ అవ్వడానికి ఒక బెస్ట్ స్కిల్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటి వరకు మనం ఈ ఏదైతే రిచ్ లేకపోతే స్మార్ట్ లేకపోతే ఏదైతే ప్రాఫిట్స్ ఇవన్నీ మాట్లాడాం బుల్ మార్కెట్ గురించి. బుల్ మార్కెట్లో బ్లోన్ అప్ అవ్వకుండా ఎలాంటి థింగ్స్ ఫాలో అవ్వాలి, స్మార్ట్ పీపుల్, ఇవన్నీ మాట్లాడాం. కానీ పబ్లిక్లో మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఆలోచించండి, ఒకసారి థింక్ కూడా చేయండి. పబ్లిక్లో ఎంత ప్రాఫిట్స్ వచ్చాయి, ఎంత పెరిగింది, ఎంత వచ్చింది, ఎంత మనకి పెరగన తర్వాత ఎంత రిటర్న్స్ వచ్చినవి, ఇవన్నీ మాట్లాడతారు తప్ప సర్వైవల్ గురించి ఎవరైనా మాట్లాడారా? సర్వైవల్ గురించి మీరు చూసారా పబ్లిక్లో? ఇది గుర్తుపెట్టుకోండి. సో సర్వైవల్ గురించి చూసినా కూడా మీరు నేర్చుకోలేదంటే మన ప్రైవేట్ కమ్యూనిటీలో మీకు చాలా యూజ్ అవుతుంది. ప్రైవేట్ కమ్యూనిటీలో ఏంటంటే ఇక్కడ ఈజీ ఆన్ ఫ్రేమ్ వర్క్, సర్వైవల్ థింకింగ్, లాంగ్ టర్మ్ థింకింగ్ అండ్ ఎలాంటి మనం ఇనిషియేషన్ తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. మన కోర్సులో కూడా ఫ్రేమ్ వర్క్స్, క్యాపిటల్ ప్రొటెక్షన్, లాంగ్ టర్మ్గా ఎలా ఉండాలి ఈ గేమ్లో అండ్ సీరియస్ పీపుల్లా ఎలా కన్వర్ట్ అవ్వాలో చెప్పడం జరుగుతుంది. సో ఫాస్ట్ మనీ కాదు, బెటర్ అండర్స్టాండింగ్ కోసం లింక్స్ మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్నవి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ సీ యూ టుమారో, సీ యూ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బై నౌ, జై హింద్.